నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఎన్నికలు ముగిసిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గారు ముందుకొచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పోటీ ఎలా ఉండబోతా ఉంది, దేనిపైన వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఐడియా ఉందా? 112 ఓట్లు. 112. అందులో బీజేపీకి సంబంధించినవి సార్? బీజేపీ కౌన్సిలర్స్ తర్వాత ఎమ్మెల్యే ఎంపీస్ అంతా కలిపితే 25 ఉన్నాయి. ఓకే, అంటే ఏ ధైర్యంతో? ఎంఐఎం తర్వాత సెకండ్ మెజార్టీ మాకు ఉంది, బీజేపీకి ఉంది. ఎంఐఎంకు అధిక ఓట్లు ఉన్నాయి. అటు చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటీలో ఉండేటట్టు లేదు. ఎంఐఎంకి మద్దతు తెలిపేటట్టు. మరి ఏ ధైర్యంతో మీరు పోటీలో నిలబడతా ఉన్నారు సార్? ప్రజాస్వామ్యంలో ఏ ఎలక్షన్ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం అనేది జనరల్గా ఆనవాయితీకి వస్తుంది. ఓకే, ఫస్ట్ భారతీయ జనసంఘ్ ప్రారంభించిన తర్వాత కూడా ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా సగం సీట్ల కన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్లో నిలబడ జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో నిలబడకుండా ఉండడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజల యొక్క మనోభిష్టం మేరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు మేము అక్కడ పోటీ చేయాల్సిందే. ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అది అక్కడ అడగవలసిందే. ఓకే, కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అయినాయి. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేయట్లేదు. కాబట్టి ఎంఐఎంను అడ్డుకోవాలా, తప్పకుండా ఎంఐఎం ఆగడాలు అడ్డుకోవాలంటే భారతీయ జనతా పార్టీ పోటీలో ఉండాల్సిందే చెప్పి మేము ముందుకు వచ్చాం. అంటే ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని చెప్పేసి బలంగా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ గెలుపు మా అభ్యర్థి గెలిచిందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అయినా కానీ ఏ ధైర్యంతో, అంటే మీకు ఏం భరోసా ఉంది గెలుస్తారని చెప్పేసి ఆలోచన ఉందా? కేవలం పోటీ సరిపోతుంది, గెలుపోవటం తర్వాత అని చెప్పి చూస్తూ ఉన్నారా? ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే బరిలేరో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్ అవుతున్నారు, ప్రజాప్రతినిధులు అవుతున్నారు. ఈ ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎం యొక్క ఆకృత్యాలు, ఈ హైదరాబాద్లో జరిగిన సంఘటనలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. తర్వాత ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఎంఐఎంను కనుక అడ్డుకొని ఆపకపోతే, ఎంఐఎం గత 2 సీట్ల నుంచి ఈరోజు 7 సీట్లకు వచ్చినాయి. తర్వాత ఎక్కడైతే అభివృద్ధి చెందినారో, ఎక్కడైతే వాళ్ళు డెవలప్ అవుతూ వస్తున్నారో అక్కడ వేరే వర్గాన్ని నివసించకుండా చేసినటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. అక్కడ నుండి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మైగ్రేట్ అవుతున్నారు. అక్కడ ఆస్తులందరూ కూడా కొల్లగొడతా ఉన్నారు. ఆ విధంగా స్లోగా హైదరాబాద్ అంతా కూడా విస్తరించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ విస్తరించిన తర్వాత తెలంగాణ కూడా విస్తరించాలని చూస్తున్నారు. గతంలో తెలంగాణలో రజాకార్ల యొక్క ప్రాబల్యం కారణంగా ఏ విధంగా ఇబ్బంది పడదో ఈ సమాజం తెలుసు. కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎంఐఎంను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంఐఎంను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరగకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ముందుకు వచ్చాం. కాబట్టి కొంత వాళ్ళ స్వార్థం కొరకు ఈరోజు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పోటీలో పెట్టకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇవాళ ఎంఐఎంను అడ్డుకోవడం కొరకైనా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తారు. ఓకే సార్, భారతీయ జనతా పార్టీని పక్కన పెడితే గౌతమ్ రావుకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి అంటే మీరు ఏం చెప్తారు? ఇది గౌతమ్ రావు ఓటు కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఓటే. వ్యక్తిని కూడా చూస్తారు కదా సార్ పార్టీ పక్కన పెడితే. పార్టీలో నేను గత కొన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కార్యకర్త పనిచేస్తున్నాను. చాలా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను. తర్వాత చాలా సామాజిక సేవలు చేసినాను. ఒక జాతీయ భావం కలిగినటువంటి కార్యకర్తగా ముందుకు వచ్చినాను. ఈరోజు సమాజంలో ఏమి సెల్ఫ్లెస్గా పనిచేసినటువంటి కార్యకర్తలు అయితే ఎంతమంది ఉన్నారో భారతీయ జనతా పార్టీలో అందులో నేను ఒకరిని. కాబట్టి ఆ విధంగానే ప్రజలు అంకిత భావంతో పనిచేసేటువంటి నాయకులకు చేస్తారు కాబట్టి నేను ముందుకు వచ్చాను. ఓకే సార్, అంటే బీజేపీలో అనేక మంది ఇంకా ఉన్నారు. అటు రాజాసింగ్ కూడా గతంలో చెప్పిండు, హైదరాబాద్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే, నన్ను కాదని టికెట్ ఎవరికి ఇస్తే నేను ఎట్లా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే మాట్లాడారా సార్ ఈ టికెట్ కేటాయించిన తర్వాత? రాజాసింగ్ గారు మొన్న మాట్లాడినప్పుడు వారే నేను ముందుండి గెలిపిస్తా అని చెప్పినారు, అందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి అదేమి రాజాసింగ్ గారు వేరే విషయంలో ఇంకేమి తేడలేదు. బీఆర్ఎస్ ఏమైనా సపోర్ట్ చేస్తా ఉందా బ్యాక్గ్రౌండ్లో మీకు? మేము పార్టీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయమని అడగట్లేదు, బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తానని అనుకోవట్లేదు. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఓటర్స్ అవుతున్నారు, వాళ్ళ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్ అవుతున్నారు. హైదరాబాద్ పరిస్థితులు వాళ్ళు తెలుసు కాబట్టి తప్పకుండా ఒక జాతీయ భావం కలిగినటువంటి పార్టీగా, జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నాను. కాబట్టి ఒక మతోన్మాద పార్టీని అడ్డుకోవాలంటే వాళ్ళ ప్రత్యామ్నాయం నేనే ఉన్నాను. కాబట్టి తప్పకుండా నాకు ఓటేయాలి. కానీ బీజేపీ కూడా ఇక్కడ మతోన్మాద పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీజేపీ మతోన్మాదం, అసలు మతోన్మాదం అంటే ఇంకా వాళ్ళకి తెలియకపోతే నేనేం అర్థం చెప్పలేను. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా గురించి ఆలోచించే పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, తర్వాత మతాలన్నీ కూడా కాకుండా. మా మోడీ గారు చెప్పినారు
140 కోట్ల జనాభా నా కుటుంబ సభ్యులని. కాబట్టి ఆ విధంగా ఒక జాతీయతతో ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంఐఎం అనేది ఒక మతాన్ని ఆధారం చేసుకొని మిగతా వాళ్ళని కూడా చూసినట్టయితే వారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతం పోయి కనుక అడిగినట్టయితే హైదరాబాద్లో ఏ ప్రాంతం పోయి అడిగినప్పుడు కూడా ఎంఐఎం యొక్క యాక్టివిటీ తెలిసిపోతుంది, చెప్తారు. కాబట్టి ఏది భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీయా లేకుంటే ఎంఐఎం మతోన్మాద పార్టీ అని అడిగినట్టయితే చెప్తారు. కాబట్టి వీళ్ళకి అది కూడా తెలియకపోతే నేను ఏం చేయలేను. అంటే అడిగే ప్రయత్నం ఏం చేయలేరు ఎవరిని. గతం అంటే ఏదైనా ఒక సామెత కూడా ఉంటుంది, అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. మరి బీఆర్ఎస్ ఎట్లా మీ అభ్యర్థి పోటీలలో మరి నాకు మద్దతు తెలపండి అని చెప్పి అడిగే ప్రయత్నం చేసి నేను ఒక అభ్యర్థిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ప్రతి ఓటర్ దగ్గరికి పోయి అలా ఓటేయమని అడుగుతాను. కాబట్టి అందరినీ అడుగుతాను నేను. అంటే ఎంఐఎం వాళ్ళని కలుస్తారా లేదంటే ఎంఐఎం ఓట్లు మాకు అద్దని చెప్పేసి ఆలోచనలు? ఎంఐఎంలో కూడా వాళ్ళ కుటుంబ పాలన కారణంగా కొంత విసిగెత్తి కొంత వాళ్ళ పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. రేపు 23 జరిగేటువంటి ఎన్నికల్లో తెలుస్తుంది. ఓకే, ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే హైదరాబాద్కు జరిగే మేలు ఏంటంటే ఏం చెప్తారు సార్? హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అనుబంధం ఉంది హైదరాబాద్తో. చాలా నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు, మా నాయకులు చాలామంది ఇక్కడ పనిచేసిన కారణంగా ఇక్కడ ఒక వాతావరణం, ఈ శాంతియుతంగా ఉండేటువంటి వాతావరణం ఈ హైదరాబాద్లో నిర్మాణమైంది. అట్లాగే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు చాలా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు చాలా పర్యాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులు కానివ్వండి, మిగతా అభివృద్ధి విషయంలో కానివ్వండి మార్పు తీసుకొచ్చినారు. ఆ విధంగా రేపు కూడా ఒక హైదరాబాదు ఎమ్మెల్సీ ప్రతినిధిగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, శాంతియుతంగా జీవించేటువంటి విషయాల్లో కానివ్వండి, ఇక్కడ ఒక డెవలప్మెంట్ మోడల్గా తీసుకురావడానికి విషయంలో కానివ్వండి, ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ క్రియేట్ చేయడం కానీ నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఇక్కడ ఇది పక్కన పెడితే స్థానికంగా ఎంపీ బీజేపీ అభ్యర్థి ఉండు, ఈ ప్రాంతానికి ఎంపీగా ఆయన ఏం చేసిండు, ఆయన ముఖం చూసి కూడా కొన్ని ఓట్లు రావాల్సిన అవసరం ఉంటుంది రేపటి రోజు. ఆయన ఏం చేసిండు అంటే ఏం చెప్తారు? అటు ఈటెల రాజేందర్ కావచ్చు లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఎంపీస్ గెలిచిన 8 మంది అంటే ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 4 ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఓటేసినారు, ప్రజలు ఓటేసినారు అంటే భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఇక్కడ అభివృద్ధి ఉంటుందని ఆలోచనతోనే ఓటేసినారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో అయితే అభివృద్ధి జరుగుతుందో అది ఇక్కడ తప్పకుండా జరుగుతుందని చెప్పి ఆలోచనతోనే చేసినారు. అదేవిధంగా మా నాయకులు కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ మీరు ఇంతకు ముందు అన్నట్లుగా వ్యక్తిని కాకుండా పార్టీని చూసి 8 మంది ఎంపీలను అయితే ఎన్నుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. 8 మంది ఎంపీలు కలిసి తెలంగాణకి ఏం తీసుకొచ్చారని చెప్పేసి అంటే కాంగ్రెస్ చెప్తా ఉంది, గాడిద గుడ్డు తీసుకొచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. పార్లమెంట్లో ఏ ఒక్కళ్ళ నోరు కూడా మెదపట్లేదు. ఈరోజు బండి సంజయ్కి మైకిస్తే పాస్ అని చెప్పేసి ఏదో మన గేమ్ ఆడినట్టు చెప్తా ఉన్నాడు అని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ పక్షాన మీరు ఏం చెప్పదలుచు? ఆ విషయాల్లో నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడను, కానీ వాళ్ళు కావాలని మాట్లాడుతున్నటువంటి హైదరాబాదే కాదు, మొత్తం తెలంగాణే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఒక సమగ్రంగా డెవలప్మెంట్ విషయంలో ఏ ప్రాంతం అధికారం ఉన్నా లేకున్నా అన్ని ప్రాంతాలు సమగ్రంగా డెవలప్ కావడం కొరకు కానీ అందరూ ప్రజలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు నాయకత్వంలో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అయితే మా దీన్ దయాళ్ జీ మా ఫౌండరు భారతీయ జనతా పార్టీ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానం ప్రకారము పూరెస్ట్ ఆఫ్ ది పూర్ బెనిఫిట్ కావాలనే ఒక ఆలోచనతోనే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ విధంగా తీసుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం. ఓకే, మీ ముందు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే మీ ముందున్న ప్రధానమైన అంటే నేను గెలవగానే ఈ పని చేస్తా అని చెప్పేసి మీ ముందున్నటువంటి సవాల్ ఏంది? ఇక్కడ హైదరాబాదు జనరల్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ఒక శుభ్రమైనటువంటి త్రాగునీరు విషయంలో కానివ్వండి, ఒక డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి ప్రజలు చదువుకునేటానికి మంచి విద్య అందించడంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే గెలుస్తూనే చేస్తారా, గెలవకుండా వాటిపైన ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడు కూడా నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గెలుపు ఓటమి అనేది సహజంగా మేము తీసుకుంటాం. తర్వాత అధికారం అనేది కూడా ఉన్నా లేకున్నా ప్రజలకు సహాయం చేయడం కొరకు, ప్రజలకు సేవ చేయడం కొరకు ఎప్పుడు ముందుండేటువంటి కార్యకర్తలు మేము తయారు చేసుకున్నాం. అటువంటి నాయకత్వాన్ని పెంపొందిస్తున్నాం. 365 డేస్ ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా కార్యకర్తలందరూ కూడా సమాజంలో ఏదో ఒక రంగంలో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి, ప్రజలతో కలిసి మమేకమై పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే సార్, మీ ఎంపీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు, తిరుగుతూ ఉన్నారు ప్రచారం కోసం. మరి అందరూ కూడా నిన్న కూడా మీటింగ్ అయింది, నిన్న కూడా అందరూ సమావేశం ఓటింగ్ మాక్ పోలింగ్ కూడా అందరూ పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా అందరితో మాట్లాడి చేస్తాం. అంటే గౌతమ్ రావుని అయితే మొత్తం మీద బలిపశువును అయితే చేస్తలేరు కదా, మొత్తం మీద గెలుపు వైపు నడిపిస్తా ఉన్నారు అనుకోవచ్చా? మా దాంట్లో ఎవరి కార్యకర్తలు అందరూ కూడా సమానం, ఎవరు బలిపశు చేసేయలేదు. కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తే నిలబడేది. కాబట్టి ఆ విధంగా ఈసారి నాకు అవకాశం ఇచ్చినట్టు నాకు సంతోషం. కార్యకర్తలందరూ కూడా చాలా మంది పనిచేయడం కారణంగా పనిచేసి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఓకే సార్, ఫైనల్గా ఓటర్స్కి అందరికీ మీరు ఏం పిలుపునిస్తారు? మీరు గెలిస్తే ఒకసారి వాళ్ళకు వినియోగించుకోండి.
ఈ ఎలక్షన్లు ఒక మతోన్మాద పార్టీకి ఒక జాతీయవాద పార్టీకి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఈ యొక్క హైదరాబాదులో శాంతి భద్రతలు కాపాడాలన్నా అభివృద్ధి చెందాలన్నా కానీ ఎంఐఎంను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నా కానీ భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు కలిసి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా జాతీయ భావాన్ని పెంపొందించాల్సిగా మీరు విన్నవించాలని చెప్పి అదేవిధంగా నేను ప్రజాప్రతినిధులందరూ కూడా విన్నవిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసురా ఏదైతే ఓట్లు తక్కువ ఉండొచ్చు కానీ మా ఆలోచన విధానం గొప్పదని చెప్పి చెప్తా ఉన్నారు. మా ఆలోచనే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి దృఢ సంకల్పంతో అయితే పోటీలో ఉండబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు గౌతమ్ రావు గారిని కూడా ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది అందరూ కూడా. ఎందుకంటే తక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఓటమికి ముందే భయపడి వెనుకడు వేయకుండా గెలుస్తామనే ఆలోచనతోని గెలవాలని చెప్పేసి బలంగా నమ్ముతూ వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీలు ఏదైనా కావచ్చు, మన అభివృద్ధికి ఎవరు పని చేస్తారనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సరే, ఖచ్చితంగా సార్ గురించి మీకు ఐడియా ఉంటుంది. మీ ప్రాంతం వ్యక్తి, మీ ప్రాంతంలో అనేక సమస్యలపైన తిరుగుతూ ఉన్నారు. మీకు ఓటు ఎటు వేయాలనిపిస్తే అటు వేయాలి, కానీ దాన్ని దుర్వినియోగం మాత్రం చేసుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవరివన్.